నన్నే కొడతావా? ఇదిలా ఇంకోసారి చేయకుండా కట్టేండ్రా దీన్ని. గట్టి పట్టుకోరా. తీసుకెళ్ళా కట్టేండి. కట్టేండ్రా. వదిలేండి. ఇంకోసారి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే చంపేస్తా. వద్దు ప్లీజ్, కొట్టొద్దు. వద్దు కొట్టొద్దు ప్లీజ్. భయపడకు, నేను నిన్ను కొట్టడానికి రాలేదు. నీ గాయాలకి మందు రాయడానికి వచ్చాను. నీ చేతులు ఇటివు. చూడు, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. ఓకేనా? సరే. డన్. రా, వాళ్ళు చూస్తే ఇబ్బంది అయిపోతుంది. రా, తొందరరా, వాళ్ళు వచ్చేస్తున్నారు. రా. తొందరగా రా. రా వాసు, రా తొందరరా, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎలా తప్పించుకుందిరా చెప్పరా? అది తప్పించుకుని వెళ్తుంటే ఏం చేస్తున్నారా? ఏం పీకుతున్నారా మీరు? అది తప్పించుకుని వెళ్తుంటే ఏం చేస్తున్నారా? వెళ్ళండి, అది ఎక్కడున్నా సరే వెతికి లాక్కురండి. అన్నా అన్నా, డేవిడ్ కూడా కనిపిస్తలేడన్నా. ఆ డేవిడే దీప్తిని తీసుకుని వెళ్ళుంటాడు. 24 గంటల్లో ఆ డేవిడ్ గాడు అది నా కళ్ళ ముందు ఉండాలి. వెళ్ళండి. అదరా. అరే అన్నా. నా ప్లేస్లో ఎక్కువ రోజులుంటే ప్రమాదం, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. దిగు. నువ్వు ఇంకా భయపడకు, భయపడాల్సిన అవసరం కూడా లేదు దీప్తి. నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడికి ఎవ్వరూ రారు. మా తాతయ్యకి నేను తప్ప ఎవరూ లేరు.
ఎలా ఉన్నారో అని దిగులుగా ఉంది. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. చూడు దీప్తి, నయ్యం మనుషులు మన కోసం వెతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో నువ్వు కానీ వాళ్ళకి దొరికితే బతకనివ్వరు. కొన్ని రోజుల తర్వాత నువ్వు ఇక్కడి నుంచే వెళ్ళే ఏర్పాట్లు ఎలాగోలా నేను చేస్తాను. నువ్వు దిగులు పడకు, ధైర్యంగా ఉండు. త్వరలోనే మీ తాతయ్యని కలుస్తావు. లోపలికి వెళ్దాం పద దీప్తి. సరే.